నామావధి పెట్టుకుని ఉంటాడేమో అనుకున్నా, వెనకాల పిలక. అది అలాగే లేదు, ప్యాంటు షర్టు వేసుకునే ఉండేవాడు. ఎనీవే, ఈ విఠలాచార్య సినిమా తీస్తున్నాడు. సినిమా తీస్తుంటే నేను 30 ఏళ్ల క్రితం కథ చెప్తున్నా, ప్రస్తుతం సమాచారం నాకు తెలియదు, ఆయన ఏం చేస్తున్నారో కూడా తెలియదు. సో సినిమా తీస్తుంటే హీరోయిన్, షీ సెడ్ షీ వాజ్ నాట్ గివింగ్ కాల్ షీట్ అనేది అంటారు. హీరో రెడీగా ఉన్నది, మిగతా వాళ్ళందరూ రెడీగా, కెమెరామెన్ అందరూ రెడీగా, అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఆవిడేమో నేను ఇవాళ నమ్మకం ఫోన్ చేశాను. సరే ఓసారికి అన్నీ క్యాన్సిల్ చేసుకోండి, మళ్ళీ బోలంత డబ్బు ఖర్చు, మళ్ళీ క్యాన్సిల్ చేయాలి. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని ఆవిడ చెప్పిన టైంకి పెట్టారు. పెడితే మళ్ళీ నేను రావట్లేదని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఈయన ఏం చేశాడంటే కథలో చిన్న మార్పు చేశాడు. ఓ మహర్షిని తీసుకొచ్చాడు. అక్కడ ఉన్నవాడికి ఒకరికి గడ్డం అది పెట్టి మహర్షి వేషం వేసి, ఆ మహర్షి ఈ హీరోయిన్కి ఇనాబ్సెన్షియా శాపం ఇస్తాడు. హీరోకి ఆ మహర్షికి ఏదో పెడతాడు. కథలో మార్పు సీను, నీ ప్రియురాలు, ఇదిగో నేను శాపం ఇస్తున్నాను, నీ ప్రియురాలు ఎలుగుబంటి అయిపోతుంది అని శాపం ఇస్తాడు. శాపం ఇచ్చేప్పటికి వెంటనే వీడు ప్రియురాలని ఒక ఉద్యానవనంలో కలుసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళేవాడికి అక్కడ ఎలుగుబంటి ఉంటుంది. అంటే వీడు ఏం చేస్తాడంటే ఒక యాక్టర్కి, ఒక ఎక్స్ట్రాకి ఆ ఎలుగుబంటి వేషం వేసేసి వాడిని అక్కడ ఎలుగుబంటి కింద పెట్టేస్తాడు. ఈ హీరోతోటి కొత్తగా ఆ డైలాగ్స్ మళ్ళీ ఇటు కొంచెం మార్పులు చేర్పులు చేసేసి రాసేసి ఈ కంటిన్యూస్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆవిడ ఫోన్ చేస్తుంది, ఈ వారం కాల్ షీట్ కావాలా అని. నాకు అక్కర్లేదండి కాల్ షీట్ అంటే. ఇంకా అసలు నేను అవసరమా కాదా అంటే, నేను చెప్తాను నీకు 6 మాసాలు నా పిక్చర్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నువ్వు ఒకసారి అపియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, నువ్వు ఒక్కసారి వస్తుంది కాదు. ఇప్పుడు ఆవిడ ఈయన నా పిక్చర్కి నేను ఎప్పుడు రావాలి, ఎప్పుడు చేయాలి, నువ్వు ఇంకేం చేయక్కర్లా, ఎందుకంటే నీ స్థానంలో ఎలుగుబంటి పెట్టేశాను. మళ్ళీ శాప నివృత్తి అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఒక్కసారి శుభానికి ముందు ఒకసారి కనపడితే చాలు. సో శాపం అంటే అలా కాదు. శాపము అంటే అలా మనిషి పశువు అయిపోతుందని, పాము అయిపోతుందని, రప్ప రాయి అయిపోతుందని అలా ఉంటే కొన్ని కథలు ఉన్నమాట వాస్తవం. బట్ శాపము అంటే తిట్టుట అని అర్థం. వాల్మీకి శాపం ఇచ్చాడు. శాపం ఇచ్చాను అని ఉంది శ్లోకం. మా నిషాద ప్రతిష్టాంతం, అక్కడ మహర్షి శాపమునిచ్చాను అనే వాక్యం ఉంది శ్లోకంలో. అది శాపంలా ఉండదు. తిట్టు అంటే, హే నిషాద, ఇంత జీవహింస చేసుకున్నావు, నీవు జీవితంలో పైకి రావు అని అంటాడు. అదే శాపం, అంతకుమించి ఇంకా వేరే ఏమీ కాదు. గౌతముడు శాపం ఇస్తాడు అహల్యకి, నువ్వు పొరపాటు చేసావు కాబట్టి నీ దోష నివారణ అయ్యే వరకు కూడా నీవు చాలా కఠినమైన తపస్సు చేస్తేనే నీకు మళ్ళీ నీ దోషం పోతుంది, నీ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది అని అంటాడు. అదే శాపం. అక్కడ శాపానికి తిలకుడనే మహాత్ముడు వ్యాఖ్యానం రామాయణంలో ఆయన ఏమంటాడంటే, శాపం అంటే ఇక్కడ ప్రాయశ్చిత్తమే శాపము అని అంటాడు. అంతే, అదే శాపం. అలాగే ఉంటుంది శాపం అంటే. దాని స్పిరిట్ తీసుకోవాలి. సరే, మీరు కథకి దానికి కొంత రొమాంటిక్గా ఉండాలంటే మనిషి పశువు అయిపోయాడు, పశువు మనిషి అంటే అది వేరే. అలాగే నింద, నేను శాపం అనేది నింద అనే మాట, ఎందుకంటే కామ నిందోపనిషత్తు అన్నాను కదా, మీకు నింద యొక్క స్పిరిట్ తెలియాలి. సో ఈ నహి నిందా న్యాయము న్యాయం అవుతుంది. మీకు అనేక న్యాయాలు నేను చెప్తూ వస్తున్నా. ఇప్పుడే చెప్పాను స్థాళీపులాక న్యాయము అని. అలాగంటే వేదాంత శాస్త్రంలో ఈ న్యాయం ఉన్నది. దీన్ని నహి నిందా న్యాయము అని అంటారు. ఈ శంకర భాష్యంలో అనేక సందర్భాల్లో భాష్యకారులు ప్రస్తావిస్తారు. నహి అనే అలా ప్రారంభమవుతుంది. నా అంటే నెగేషన్. నహి నిందా నింద్యం నిందితుం ప్రవర్తతే కింటు విధేయం స్తోతుం అని వాక్యం. అది ఆ వాక్యం అంతా ఒక న్యాయం. న్యాయం అంటే ఒక రూల్, ఒక లా, అందరూ ఫాలో అయ్యేటువంటి ఒక నియమానికి న్యాయము అనుకుంది. సో అది నహి నిందా అని ప్రారంభమైంది కనుక ఆ మొత్తం వాక్యానికి నహి నిందా న్యాయము అని పేరు. ఆ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, ఎక్కడైనా మీకు సెన్ష్యూర్ అంటారు, అంటే ఖండిస్తున్నట్టుగా కనబడితే ఆ ఖండించటము యొక్క తాత్పర్యము ఆ ఖండింపబడి దానిని కిందకి లాగేయటాను, దాన్ని సర్వాత్మన తిరస్కరించటము కాదు.
మరి ఇంకేమిటండి? దాన్ని ఖండిస్తూ ఆ ఖండించి దాని తాత్పర్యము దానిని క్రిందికి త్రోసివేయుట కాదు అంటే మరి దేనికోసం? అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీని క్రిటిసైజ్ చేస్తారు. ఎందుకు క్రిటిసైజ్ చేయాలి? అసలు కరెక్ట్ డెమోక్రసీలో జెన్యువైన్ అపోజిషన్ పార్టీ, రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ కనుక రూలింగ్ వాళ్ళని క్రిటిసైజ్ చేశారనుకోండి, ఎందుకు క్రిటిసైజ్ చేస్తారు? రూలింగ్ పార్టీ మీద ద్వేషంతో క్రిటిసైజ్ చేస్తారా? చేయకూడదు అలా. మరి ఇంకెలా చేయాలి అంటే ఒక ప్రిన్సిపల్, అక్కడ అక్కడ మంచి చేయాల్సింది ఒకటి ఉంది, ఆ మంచిని ముందుకు తీసుకురావటం కోసమే క్రిటిసైజ్ చేస్తాయి. దాన్ని రెస్పాన్సిబుల్ క్రిటిసిజం అంటారు. కానీ మన అపోజిషన్ పార్టీలు ఎలా ఉంటాయో తెలుసిన, ఆ రూలింగ్ పార్టీ వాడు ఏమి చేస్తే దాన్ని క్రిటిసైజ్ చేయడం కోసమే మనం ఉన్నాము అనే లెవెల్లో ఉంటాయి. తర్వాత తీవ్రమైన ఆవేశాన్ని ప్రదర్శిస్తారు. భాషలో ఒక నీతి ఉండదు, నియమం ఉండదు. వ్యక్తిగతమైన ద్వేషాన్ని ప్రదర్శిస్తారు. ఆ ప్రాజెక్టు బాగుపడ్డా చెడిపోయినా వీళ్ళకి అక్కర్లేదు. అపోజిషన్ పార్టీ వాళ్ళకి ప్రాజెక్ట్ అది ముందుకు రావాలన్నా అది వెనక్కి పోవాలా అన్నది ఇంపార్టెంట్ కాదు. కేవలం ఈ పొలిటికల్ పార్టీని డౌన్ చేయటమే ముఖ్యం. తోటపల్లి ప్రాజెక్టు మంచా చెడ్డ అది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆఖరికి తేలింది ఏమిటంటే తోటపల్లి ప్రాజెక్టు దానివల్ల ఉపకారం అవుతుందా ఎవరికీ తెలియని విధంగా అంత డస్ట్ లేచిపోయింది. అది మంచో చెడు ఎవరికీ తెలియదు. అలా ఉండకూడదు క్రిటిసిజం. క్రిటిసిజం ఎలా ఉండాలంటే క్రిటిసిజం ఫర్ ది పర్పస్ ఆఫ్ క్రిటిసిజం ఉండరాదు. క్రిటిసిజం ఎయిమ్ ఈజ్ టు బ్రింగ్ ద గుడ్ థింగ్ ఫార్వర్డ్. అలా ఉండాలి. దాని పేరే నహి నిందాన్యాయము అని ఉంటారు. నహి నిందా నింద్యం నిందితం ప్రవర్తతే. మీరు దేన్ని నిందించడానికి టార్గెట్ చేశారో దాన్ని క్రిందకి లాగేయటం కోసం ఈ క్రిటిసిజం అన్నది ముందుకు రావటం లేదు. మరి ఇంక దేనికోసం? కింటు దేనికోసం అంటే మరైతే విధేయం స్తోతుం, దేనిని ముందుకు తీసుకురావడానికి మీరు ప్రయత్నిస్తున్నారో దాని గొప్పదనాన్ని చెప్పటం కోసమే. సో ది పర్పస్ ఆఫ్ క్రిటిసిజం, దీని ఇంగ్లీష్లో మీకు పొలిటికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ది పర్పస్ ఆఫ్ క్రిటిసిజం ఈజ్ నాట్ టు పుల్ the ruling party down. Then what is the purpose? The purpose is to bring good to the people. అలా ఉండాలి. అర్థమైందండి ఇప్పుడు మీకు? కానీ వీడు చేసేది క్రిటిసిజమే. మీరు గమనించారా? చేసి శాసనసభలో చేసేది ఏం చేస్తాడు? క్రిటిసిజం. కానీ దాని పర్పస్ ఏమిటి? రూలింగ్ పార్టీని మీద మట్టి చల్లటం కాదు, బురద చల్లటం కాదు పర్పస్. మరి ఇంకేమిటి పర్పస్ అంటే ప్రజల యొక్క క్షేమమే పర్పస్. ఇది నహి నిందాన్యాయం. కామనిందోపనిషత్ ఈ నహి నిందాన్యాయాన్ని పురస్కరించింది. కామనిందోపనిషత్ ముందుకు వస్తుంది. ఎంత స్పిరిట్ చూడండి ఎలా ఉందో. శ్రీకృష్ణుడు కామనిందని మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే నింద అని అన్నం కనుక అందులో పేరు కూడా కామనిందోపనిషత్ అని పెట్టాం కనుక వెంటనే నహి నిందాన్యాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పి ఆ తర్వాతనే ఆ కామనింద అనే పేరు పెట్టారు. కామ్యకర్మలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని క్రిందకి దిగలాగడం మన తాత్పర్యం కాదు. సాధకులం మనం ఆత్మజ్ఞానము అనే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. మనం కామ్యకర్మలని తగ్గించుకుని చేతనైతే మానేసేటువంటి ప్రయత్నం చేయాలి అని ఆ కర్మయోగాన్ని జీవితంలో ముందుకు తీసుకురావటం కోసమే ప్రయత్నం. కానీ ఎవరో కామ్యకర్మలు చేసుకుంటూ ఉంటే వాళ్ళని క్రిందకి దిగలాగటం ప్రయత్నం కాదు. అంచేతనే మహాత్ములు కామ్యకర్మలను చేసుకునే వాళ్ళని ఆశీర్వదిస్తారు, ఆశీర్వదించి వస్తారు తప్పిస్తే అక్కడికి వెళ్ళి రసాభాస చేయదు. కానీ పాఠం చెప్పేప్పుడు మాత్రం నిర్మోహమాటంగా పాఠం చెప్తారు. పాఠం చెప్పేప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తారండి? ఇంక చెప్పేటువంటి వేదికే లేకుండా అయిపోతుంది. ఒక ధర్మాన్ని చెప్పే సందర్భం ఉన్నప్పుడు చెప్పి వేదికే లేకుండా అయిపోతే దానివల్ల సమాజానికి నష్టం, విద్యార్థి లోకానికి నష్టం. అది కలగకూడదు. కాబట్టి కామనిందోపనిషత్తు చేస్తున్నారు. శ్లోకం అందాము. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతా పార్థ నాన్యదస్తీతి వాదినః.
ఈ శ్లోకానికి అవతారిక చెప్పాలి. అవతారిక లేకపోతే మీకు కనెక్షన్ దొరకదు. మా నాన్నగారు అంటూ ఉండేవారు, గీతలో అవతారికల్ని తీసేస్తే, ఈ శంకర భాష్యం అవతారికల్ని తీసేయండి, శ్లోకాలు ఒకదానికి దాకా ఒకటి పెట్టుకుంటే మీకు తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, ఒకదానికి సందర్భం ఉండదు. మీరు ఆలోచించండి ఏం సందర్భం ఉంటుందో. నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి. నిశ్చయాత్మక బుద్ధి లేని వాళ్ళు పలు రకాలుగా పోతూ ఉంటారు. ఈ వేద అర్థవాద వాక్యాలు ఉన్నాయి, వీటిల్లో అనేక కామనలు చెప్పబడుతున్నాయి, ఇవే సర్వము అని కొంతమంది అంటూ ఉంటారు. ఏమిటంటే దానికి దీనికి కనెక్షన్ ఏమైనా కనపడిందా మీకు? అలా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఏదో కొద్దో గొప్ప కనెక్షన్ మీరు పాఠం వినున్న మీదట కనెక్ట్ చేయగలుగుతారు. మీకు ఏ కనెక్షను దొరకని సందర్భాలు అవతారిక లేకపోతే మీకు 4వ అధ్యాయంలో ఉంటాయి. అసలు కనెక్షనే దొరకదు. 5వ అధ్యాయం కూడా అలాగే ఉంటుంది. అవతారిక లేకపోతే అవి 10 డిఫరెంట్ బుక్స్ నుంచి తీసుకొచ్చిన 10 వెర్సెస్లా అనిపిస్తాయి. కానీ అవతారిక పెట్టేప్పటికీ ఆ కనెక్షన్ పెర్ఫెక్ట్గా ఉంటుంది. మై గుడ్నెస్, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అని అనిపిస్తుంది. మరి భాష్యం అంటే ఎలా ఉంటుంది? భాష్యం అంటే ఏదో రాయాలి కాబట్టి రాసేమని కాదు. ఎందుకు రాయాలి? నువ్వు ఊరికే రాస్తూ ఉండడం, జనాల మీద పారేస్తూ ఉండడం, వాళ్ళని కొనమని ఏదైనా రాసేమో అంటే అది 10 మందికి ఉపయోగపడితేనే రాయాలి, లేకపోతే రాయడం అవసరం. ఎందుకంటే రాయడం ఊరికే పేపర్ వేస్ట్, ఏదో పుస్తకం రాయాలి కాబట్టి రాయటం ఎందుకది? లేకపోతే నా పేరు 10 మందికి తెలియాలి కాబట్టి రాయడం ఎందుకు తెలియాలి? వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒక సంస్థను మొదలెట్టడం, దానికి ఒక మ్యాగజైన్ తీయటం. ఎందుకు మ్యాగజైన్? ఎప్పుడో 100 ఏళ్ళ నుంచి పెట్టిన మ్యాగజైన్లకి సర్క్యులేషన్ లేక నానా హింస పడుతున్నారు. ఏదో మ్యాగజైన్ అని పెట్టడం, పెట్టి దాంట్లో ఆర్టికల్స్ ఇవ్వండి అంటూ. నీకు ఆర్టికల్స్ లేని వాడు ఎందుకు పెట్టావు మ్యాగజైన్? సో ఈ విధంగా ఏదో మ్యాగజైన్ పెట్టి దాని నిండా తప్పులు. ఎన్నెన్ని మ్యాగజైన్స్ వస్తున్నాయో అన్ని తప్పులు తనకలుతాయి. ఏమీ ఉండదు దాంట్లో ఏమీ సారం ఉండదు. వేద భూమి అని ఓ మ్యాగజైన్ ఒకటి స్టార్ట్ చేశారు, దానికి నా పేరు కూడా పెట్టారు దాంట్లో. మీకు ఇంతకుముందు నేను ఒకసారి మనం చేశాను, అది ఇప్పుడు బంద్ పెట్టారు. నేను మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు అడిగా, ఎవరైనా ఆ మ్యాగజైన్ మరి నా పేరు అది పెట్టారు, అది ఎక్కడా నాకు రావటం లేదు, దాని సంగతి ఏమిటంటే అది ఇప్పుడు రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు అంటే దానికి ఏదో రీజను. నన్ను అడిగినప్పుడు చెప్పాను, ఎందుకు అయి నీకు మ్యాగజైన్, కంగారు పడతావు, మ్యాగజైన్ పెట్టద్దు అంటే నాకు అసలు రీజన్ అప్పుడు చెప్పలేదు. మ్యాగజైన్ పెట్టి నేను సమాజ సేవ చేస్తాను అనుకుంటున్నానని చెప్పాడు. కాబోసని నేను అనుకున్నాను, నేను అమాయకంగా నమ్మా. అసలు రీజన్ ఏమిటంటే ఒక ఆయన ఉన్నాడు, హీ వాంటెడ్ టు, అతని చుట్టూ ఎవరో ఒకళ్ళిద్దరు మ్యాగజైన్స్ స్టార్ట్ చేశారు. హీ వాంటెడ్ ఏ మ్యాగజైన్, ఆయన కొలీగ్స్ పేరు మీద మ్యాగజైన్ నడుస్తుంటే తన పేరు మీద కూడా మ్యాగజైన్ నడవాలి అనేటువంటి ఒక అప్నే ఆప్కో చమకానా అంటారు దీన్ని హిందీలో, అప్నే ఆప్కో చమకానా. ఆ ప్రయత్నంలో ఆయన ఆ దృష్టిని దాచిపెట్టి ఈయన్ని ముందుకు తోసి మ్యాగజైన్ పెట్టించాడు. దానికి ఆయన చీఫ్ ఎడిటర్. అయితే లోకంలో కొంచెం పేరున్న ఆయన్ని, ఒక ఆయన కొంచెం పేరు ప్రతిష్టలు నోరు గలవాడిని ఒక ఆయన్ని గౌరవ సంపాదకులు అని పేరు పెట్టుకుంటే నష్టమే లేదు. ఆ స్లాట్ ఒకటి ఉంది కదా, గౌరవ సంపాదకులు అనే స్లాట్ ఒకటి ఉంది. ఆ స్లాట్లో ఎవరి పేరు పెడదాం? ఈ మిగతా స్వాములన్నీ పేర్లన్నీ ఫిలప్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ అక్కడ. ఎక్కడ ఫిలప్ కానీ స్వామి ఒకటి జరిగి ఈయన పేరు పెడదాం, వచ్చి ఉపన్యాసాలు తీస్తున్నాడు కదా, అందుకోసం నన్ను అడిగాడు. అండ్ వాళ్ళు ప్లాన్ చేసినట్టుగానే ఐ జస్ట్ ఫెల్ ఇన్ టు ది ట్రాప్. నేను కరెక్ట్గా పడ్డా దాంట్లో వెళ్ళి. సరే మీ పేరు పెట్టుకుంటున్నాం అంటే ఏమంటాం, సరే శుభం భూయాత్ అని అన్నాను, నా పేరు పెట్టుకున్నాను. అది కొంతకాలం నడిచింది, మళ్ళీ ఇప్పుడు ఏదో రివైవ్ చేసి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఇప్పుడు ఈ మ్యాగజైన్ లేకపోతే నష్టం అవుతుంది అంటే, మనం ఏదైనా పని చేసాము అంటే అది ఈశ్వరార్పణ బుద్ధితో తప్ప ఇంకా ఏ బుద్ధితోటి చేయకూడదు. ఏ బుద్ధి అంటే ఏమిటి? ధనార్జన బుద్ధి ఉండకూడదు. పేరు ప్రతిష్టలు అంటే మరి అహంకారం కదా, తన పేరు ప్రతిష్టల్ని పెంచి దృష్టితో చేయకూడదు. అటువంటి లౌకిక ప్రయోజనాన్ని ఏదే అపేక్షించకూడదు. మరి ఇంకెందుకండి చేయడం? లౌకిక ప్రయోజనం ఏది అపేక్షించకపోతే ఇంకెందుకండి చేయడం? ఇంకెందుకంటే ఇవాళ నాకు తిరువణ్ణామలై నుంచి గోవిందానంద గారు ఫోన్ చేశారు. గోవిందానందనో మహాత్ములు ఉన్నారు, ఆయన ఫోన్ చేశారు. ఆయన అంటారు, మీ బ్రహ్మానుభూతి పుస్తకం చదివి చాలా ఆనందపడ్డావు. ఇక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు
నాకు ఈ మధ్యన ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు కలిశారు తమిళనాడు స్టేట్లో. వాళ్ళకి బ్రహ్మానుభూతి కావాలనుంది, వాళ్ళు చదవాలి, వాళ్ళకి అవసరం కూడాను. వాళ్ళకి ఎలా అందుతాయి అని ఫోన్ చేశారు. ఎలా అందుతాయండి మీరు, మీరు అడ్రస్లు చెప్పండి అందుతాయండి. అంటే ఎంత సొమ్ము పంపించాలి, సొమ్ము గురించి మీరు చెప్పలేదు, సొమ్మేం అక్కర్లేదు. అది పోస్టల్ ఛార్జీ గురించి ఏముందండి. ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ ఆర్గనైజ్ ఆల్ దట్. మీరు పంపించండి. మా దగ్గర మిత్రులు ఉన్నారు, కవర్లో పెట్టిస్తే వాళ్ళు పంపిస్తారు. ఏదో నేను పంపించేది ఏమీ లేదు, ఎవరిలో చేస్తారు, ఎవరి నెత్తి మీద పారేస్తాం ఈ బరువు తీసుకెళ్ళి. మీరు నాకు అడ్రస్లు ఇవ్వండి. ఆయన మహానందపడ్డారు. ఆ అడ్రస్లు పోస్ట్లో పంపిస్తారు, వాళ్ళకి పంపిస్తారు. అది అప్పుడు అనుకున్నాను నేను, మనం చేసిన పని మంచి పని. ఎందుకంటే ఆ పుస్తకం చదివి ఒక హృదయము స్పందిస్తే అది ఈశ్వరుని యొక్క ఆరాధన. అలాగే అయితే మరి అందరికీ ఊరికే ఎందుకు ఇవ్వడం? మీ దగ్గర ఉన్న డబ్బులు మీరు ఖర్చు పెట్టి తీసుకోండి. ఎందుకు ఇవ్వాలి? ఊరికే ఇచ్చే సందర్భంలో ఊరికే ఇద్దాం. డబ్బులు ఇచ్చే సందర్భంలో డబ్బులు ఇవ్వండి, ఊరికే ఇచ్చే సందర్భంలో ఊరికే ఇద్దాం. ఊరికే కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ సందర్భం అనేది ఒకటి ఉంటుంది ప్రతిదానికి. కాబట్టి సో ఆ విధంగా మనం ఏదైనా ఒక పని చేస్తే దానికి ఈశ్వరార్పణ బుద్ధి తప్ప ఈశ్వరుణ్ణి మనం ఆరాధించటం. ఈశ్వరుడు మానవుల హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నాడు, వాళ్ళని ఆరాధించడం. ఒక్క వ్యక్తి చదివి బాగుందండి అంటే అమ్మయ్య, యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్, అలా ప్రొసీడ్ అవ్వాలి. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ కామనింద. కామనని నిందించటానికి ఉపక్రమిస్తున్నారు. ఈ అవతలికి కనెక్షన్ ఏమిటంటే అందాము, ఏషాం వ్యవసాయాత్మిక బుద్ధి నాస్తి తే. వాక్యం పూర్తవలేదు కదా. ఎవరికైతే ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి లేదో వారు ఏమిటి, వారు పుష్పితాం వాచం ప్రవదంతి. ఈ పువ్వుల వలె, వికసించిన పువ్వుల వలె ఆకర్షణీయమైన పలుకులను పలుకుతున్నారు అని అలా కనెక్షన్. పదచ్ఛేదం చెప్దాం. యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదరతాః పార్థ నా అన్యత్ అస్తి ఇతి వాదినః. సో తే వారు, ఎవరు వారు? అవిపశ్చిత అంటే వివేక బుద్ధి లేని వారు. పైన చెప్పాక వివేక బుద్ధి అని. విపశ్చిత్ అంటే వివేక బుద్ధి కలవాడు. ఆ అర్థం ఎలా వచ్చిందో తెలుసిన, విపశ్చిత్, అదే ఆ పదం. విపశ్చిత్, అందరూ చిత్తే, ప్రతివాడు చిత్తే కదండి, చైతన్య స్వరూపులే కదా. కానీ ఆ చిత్ ఉంటే చాలదు. అది వి తేడాను పశ్ చూడాలి. పశ్యతు విశేషేణ పశ్యతు. తేడా అంటే ఏమిటి? మంచి చెడు, ధర్మం అధర్మం, నిత్యం అనిత్యం, ఆత్మ అనాత్మ అనే తేడా స్పష్టంగా చూడాలి. అటువంటి జ్ఞానం కలవాడు విపశ్చిత్. బహువచనం విపశ్చిత. ఇప్పుడే మీరు చదివారు, మరుతౌ మరుత, విపశ్చిత్ విపశ్చితౌ విపశ్చిత, బహువచనం. సో అటువంటి వివేక బుద్ధి గలవారు. అది లేని వాళ్ళు ఏమవుతారు? అవిపశ్చిత. ఎవళ్ళి అవిపశ్చిత? వేదవాదరత. క్యా బాత్ హై. అవిపశ్చిత అంటే స్టాక్ మార్కెట్ పుస్తకాలు అవి చదువుకునే వాళ్ళు. అయితే ఈ పుస్తకాలు ఉన్నాయి, గుర్రపు పందాల పుస్తకాలు. సాటర్డే మార్నింగ్ అది ఆవిష్కారం అవుతుంది. సాటర్డే మార్నింగ్ దాన్ని ఇనాగరేట్ చేస్తారు. ఇట్ కమ్స్ ఇన్ టు ది మార్కెట్ దట్ డే మార్నింగ్, అండ్ బై ఈవినింగ్ ఇట్ ఈస్ గాన్. అవతల పారేస్తాం, ఎందుకు పనికిరాదు. సో అది చిన్న పుస్తకం ఉంటుంది, అది కొనుక్కుని మహాప్రేమతో అధ్యయనం చేస్తారు. సో వాళ్ళ గురించి కాదు చెప్తారు. శుద్ధ లౌకికుల గురించి గీతలో ప్రస్తావన ఏం చేస్తారు? ఎప్పుడైనా చేయొచ్చు, కానీ పెద్ద దాని జోలికి వెళ్ళడం. వేదవాదరత, వేదము యొక్క వాదముల యందు ప్రీతి గలవాడు. వేదము యొక్క వాదములు అంటే వేదంలో వాదాలు ఉంటాయా? ఉంటాయి.
ఆ వాదాలకి అర్థవాదములు అని పేరు. ఆ పదం అది వైదిక పదం కదా, టెక్నికల్ నేమ్. కాబట్టి అర్థవాదము అనే దాన్ని సంగ్రహం చేస్తే ఏమిటవుతుంది? వాదము అవుతుంది, అర్థవాదము. ఇప్పుడు మీరు సుబ్బారావు అనుకోండి, రావు ఎలా పిలుస్తారు? రావు అనేమిటి? ఫుల్ నేమ్ సుబ్బారావు కదా అంటే రావు అంటే సుబ్బారావే, సుబ్బా డ్రాప్ చేసి రావుని పిలుస్తారు. అలాగే అర్థవాదాలు అర్థ డ్రాప్ చేస్తే వాదానికి వేద వాద రథ అంటే వేదములోని అర్థవాదముల యందు ప్రీతి గలవారు. ఏమిటి అర్థవాదములు అంటే ఏమిటి? ఇవన్నీ మీకు బాగా తెలిసి ఉండాలి. అర్థవాదములు అంటే మళ్ళీ ఇందాక నహినందాలాగే ఇది కూడా. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా. సత్యనారాయణ వ్రతంలో మీకు కథలు చూశారండి, అవన్నీ అర్థవాదములు అన్నబడతాయి. టెక్నికల్లీ దే ఆర్ ఆల్ కాల్డ్ అర్థవాదమ్స్. అంటే అక్కడ ఏం చెప్తారంటే, ఈ వ్రతం చేసుకుందామని వీడు అనుకుంటాడు, మరిచిపోతాడు, మరిచిపోయి ఓడ దిగుతాడు, ఆ ఓడ నీటిలో మునిగిపోతుంది. ఊరికే అంత అలా చూస్తున్నా మునిగిపోతుంది. అప్పుడు భార్య చెప్తుంది, మీరు వ్రతం చేసుకుందామని అనుకున్నారు, పొరపాటు చేశారు, మరిచిపోయారు, అంచేతనే మునిగిపోయింది. ఇప్పుడు చెంపలు వేసుకుని నేను పొరపాటు చేశాను హే సత్యదేవ, మీరు కనుక నా పొరపాటును మన్నించాలి, నేను మీ వ్రతం చేస్తాను అని వ్రతం చేసుకుంటాను. వాడు పైకి. ఇది కథ ఉందా? ఆ కథ నేనేదో నాకు గుర్తుందని చెప్పాను. ఈ కథకి అర్థవాదము అని పేరు. ఈ అర్థవాదము ప్రీతి గలవాడు అంటే ఎవరంటే ఈ కథని లిటరల్ గా తీసుకునే వాళ్ళు. ఇలాంటి కథలు వేదంలో ఉంటాయి. అండ్ దే టేక్ దెమ్ లిటరల్లీ. అండ్ దేర్ ఫోర్ వాళ్ళకి ఏదో కొంచెం కష్టం ఉందనుకోండి, ఇదిగో ఈ వ్రతం చేసుకుంటే కష్టం పోతుంది, కొంచెం లాభం కావాలనుకోండి, ఈ వ్రతం చేస్తే ఆ లాభం వస్తుంది అని ఆ అర్థవాద యొక్క దాన్ని లిటరల్గా తీసుకుని దాని స్పిరిట్ దాని స్పిరిట్ ఏమిటో తెలుసిన? సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటే మంచిది అని స్పిరిట్. అంతేకాని అలా ఓడ మునిగిపోతుంది, అలా ఓడ తేలిపోతుంది అంటారు. దాని స్పిరిట్ అది. ఒకసారి స్వామీజీ చెప్తుంటే విన్నాను నేను, పూజ్య స్వామీజీ. ఆ కథలు పక్కన పెట్టి వ్రతం ఒక్కటే చేసుకోండి అని చెప్పారు. ఎందుకంటే అవి వాటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ కుర్రాళ్ళు అడుగుతారు ప్రశ్నలు, ఏమిటండి అలా ఉంది ఏమిటండి, కుర్రాళ్ళు అడుగుతారు, మనం అడగం. మనకి ఇంత కాంప్లెక్స్ మైండ్ కాదు. ఏదో పెద్దలు చెప్పారు వినేశోదండం బట్టి ప్రసాదం తీసుకుని చక్కగా వస్తాం. మనం వీ కెన్ యాక్సెప్ట్. మనకి ఆ కెపాసిటీ ఉంది, ఆ స్టాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఉంది. కానీ యంగ్ పీపుల్కి లేదు. యంగ్ పీపుల్, అమెరికాలో యంగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి పాపం మన కల్చర్ అంటే ఇష్టం, దే లైక్ ఇట్. వాళ్ళు సత్యనారాయణ చూద్దామని వస్తారు. ఈ కథని ఎవడో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి పెట్టాడు. మామూలుగా సంస్కృతంలో చదివేసి ఉంటే ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి. సంస్కృతంలో ఎవరికైనా నడిచిపోతుంది కదండి. ఏముందో తెలియదు. ఇప్పుడు వ్రతంలో చెప్పిన మంత్రాలన్నీ ఎవరికైనా తెలిసి వ్రతం చేస్తున్నారా ఏమీ? అంచేత అది నడిచిపోయింది, దాంట్లో ఇబ్బంది లేదు. ఈ కథ దగ్గర వచ్చేవాడికి ఇంగ్లీష్లో మొదలెడతారు, ఆ ఇంగ్లీష్లో చదువుతారు, ఇంగ్లీష్లో మైక్ పెట్టి చదువుతారు. ఇంగ్లీష్లో మైక్ పెట్టి చదువుతుంటే వీళ్ళు వింటూ ఉంటారు. వింటూ ఉండే డాడ్ వాట్ ఈస్ దిస్ అని అడుగుతారు. అడిగితే స్వామీజీకో పూచలేదు, స్వామీజీని అడుగుతారు. ఇలా అడిగి పూజ స్వామీజీ విసిగెత్తిపోయి ఆ కథ మానేంటారు అని చెప్పారు. అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే లిటరల్గా తీసుకోవద్దు అని, స్పిరిట్ తీసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, కామనా పరాయణులే ఉంటారు. వాడు కామనే కావాలి వాడికి. వాడు ఏం చేస్తాడంటే ఆ వ్రతం చేసేసి దాని రిజల్ట్ కోసం చూస్తూ ఉంటాడు. వాళ్ళు అంతలాగా రిజల్ట్ మీద అంత గట్టి పట్టులో ఉంటారు. ఒక సేట్జీ గోదానం చేశాడు. ఎందుకంటే గోదానం చేసిన వాళ్ళకి వైకుంఠలోకానికి వెళ్ళే విమానం వస్తుంది అని శ్లోకం ఉంటుంది. అది చదివారు ఆయన. చదివి పెద్ద వయస్సు వచ్చింది, ఇంకా మనం ఎంతకాలం బతుకుతామో ఏమోనో, ఇంకా వైకుంఠానికి వెళ్దాం అని ఆలోచించి ఒక గోవుని కొనుక్కొచ్చి మొత్తాన్ని గోదానం చేసి బాల్కనీ మీద వెళ్ళిపోయాడు. ఆకాశం కేసి చూస్తూ, ఏమిటండి తాతగారు చూస్తున్నారంటే విమానం కోసం చూస్తున్నారు, ఇది ఇంకా రాదేంటి విమానం? గోదానం చేస్తే విమానం వస్తుందన్నారు కదా, అందులో శీఘ్రం అని కూడా అదృష్టు పోరికి రాజేందు కానీ. సో అలా ఉంటుంది. వీళ్ళు వేదవాదరత అవిపశ్చిత.
ఇంకా నాణ్యదస్తీతి వాదిన, ఆ పదాలన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వాళ్ళే తే అన్నం చూడండి, వ్యవసాయ బుద్ధి లేని వాళ్ళు, వాళ్ళ గురించే ఈ సమాచారం. నాణ్యదస్తీతి వాదిన, అన్యత్ నా అస్తి, ఇంకా ఇతరము ఏమీ లేదు, ఇది వాదిన అని చెప్తారు వాళ్ళు. గట్టిగా చెప్తూ ఉంటారు బల్ల బుద్ధి. నాణ్యదస్తి అంటే అర్థం ఏంటంటే కర్మణ అన్యత్ జ్ఞానం నాస్తి, స్వర్గాత్ అన్య మోక్షో నాస్తి అని అర్థం. అన్యదస్తి వాదిన, కర్మ కంటే వేరుగా జ్ఞానం అనేది ఏమీ లేదు, స్వర్గము కంటే వేరుగా మోక్షం అనేది ఏమీ లేదు. నాణ్యదస్తి వాదిన. కాబట్టి ఏమిటంటే ఆత్మజ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ఏమిటంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటారు. ఏమిటి ఆత్మజ్ఞానం అంటే ఏం చేస్తారు? ఏమి చెయ్యరండి, తెలుసుకుంటారు. ఏమిటి తెలుసుకుంటారు? తెలుసుకోవడానికి ఏముంది? చేయాల్సింది చాలా ఉంది. లేవండి ఈ పాటికి స్నానం చేసి వచ్చి మొదలు పెట్టండి కర్మ, అంతేగాని ఏమిటి తెలుసుకుంటారు అని. కర్మణ అన్యత్ జ్ఞానం నాస్తి, కర్మ కంటే వేరుగా జ్ఞానం అనేది ఏది లేదు. ఏదైనా జ్ఞానం ఉంటే ఎలా ఉంటుందంటే ఈ కర్మ చేయాలి కదా, దీన్ని ఎలా చేయాలి, ఎలా మొదలుపెట్టి చేయాలి, ఎప్పుడు చేయాలి, ముహూర్తం ఎలా పెట్టుకోవాలి, ఆ వరస ఏమిటి, అంగాలు ఏమిటి, ఆ మంత్రాలు ఏమిటి, అలాంటి జ్ఞానం ఉంటుంది. కానీ కర్మతో సంబంధం లేకుండా ఏదో జ్ఞానం ఒకటి ఉంది, కర్మతో సంబంధం లేదు దానికి, దానికి ఆత్మజ్ఞానం అని పేరు. అది కర్మకు అంగం కాదు. వాట్ యు ఆర్ టెలింగ్? దేర్ ఇస్ నో సచ్ జ్ఞానం, అసలు లేదు అటువంటి జ్ఞానం అని ఎవరన్నారో తెలుసిన? భట్ట దీపిక, కుమారుల భట్టు యొక్క సిద్ధాంతం. ప్రభాకరుడని కుమారుల భట్టు యొక్క సహాధ్యాయి. శంకరులు, కుమారుల భట్టు, ప్రభాకరుడు, వీళ్ళ ముగ్గురు. కుమారుల భట్టు మీమాంసకుడు, ప్రభాకరుడు మీమాంసకుడు. కుమారుల భట్టు బీహార్లో. ప్రభాకర మిశ్రుడు మథుర అంటే శ్రీకృష్ణుడు, అది మథుర. ప్రభాకర మిశ్ర మీమాంసకుడు. వాళ్ళ మీమాంసంలో కొద్దిపాటి భేదాలు ఉన్నాయి. బ్రహ్మసూత్రాల్లో తత్వ సమన్వయాత్ అనే అధికరణంలో తేడాలు చూపిస్తారు, కొంచెం భేదాలు. తర్వాత శంకరులు వేదాంతి. వీళ్ళందరూ సహాధ్యాయులు, ఏకకాలంలో జీవించిన వాళ్ళు. సో కుమారుల భట్ అంటాడు కర్మకి అంగమైన జ్ఞానం ఉంటుంది, కానీ సర్వత్రైవ హి విజ్ఞానం పరాంగత్వేన గమ్యతే అన్యత్ర ఆత్మవిజ్ఞానాత్ ఇది అని ఉంది. సురేశ్వరాచార్యుల యొక్క వార్తికం, బృహదారణ్యక భాష్య వార్తికం శ్లోకం. సర్వత్రైవ హి విజ్ఞానం సంస్కారత్వేన గమ్యతే అన్యత్ర చాత్మ విజ్ఞానాత్ అనేది వస్తుంది. ఎక్కడా కూడా జ్ఞానం అనేది ఒక కర్మకి అంగంగా ఉంటుంది. ఆయన మంచి పండితులు అన్నారనుకోండి, ఏమిటండి ఆయన పాండిత్యం ఏమిటండి అంటే ఆయన దేవాలయం ప్రతిష్టని అంత పెర్ఫెక్ట్గా చేయిస్తారు, అంతటి పండితులు. అంటే ఇప్పుడు ఆ జ్ఞానం దేనికి అంగం? కర్మకి అంగం. కాబట్టి జ్ఞానం అంటే కర్మకి అంగంగా జ్ఞానం ఉంటుంది, కానీ కర్మతో వీరు గొప్ప పండితులు ఏం చేస్తారు? ఆ కళ్ళు మూసుకుని అలా చేసుకుంటున్నారు. అలాగంటే జ్ఞానం ఏమైనా ఉంటుందా? కళ్ళు మూసుకు కూర్చోవడానికి జ్ఞానం ఎందుకు అని ఈ విధంగా. సో జ్ఞానం అంటే కర్మకి ఉంటుంది అని అంటారు వాళ్ళు. కర్మాంగ జ్ఞానము కంటే భిన్నంగా స్వతంత్రమైన పురుషార్థమనదగిన జ్ఞానమేమీ లేదు. నాణ్యదస్తి. ఇంకా మోక్షం అని వాళ్ళు మోక్షవాదిని. వాళ్ళు మోక్షం అనే మాటను అందరూ అంటారు కదా, క్రిస్టియన్ మిషనరీస్తో సహా మోక్ష శబ్దాన్ని అందరూ వాడతారు. ఏమిటి క్రిస్టియన్ మిషనరీస్ మోక్షం ఏమిటి అంటే హెవెన్, పాస్పోర్ట్ టు హెవెన్. నిజంగా పాస్పోర్ట్ టు హెవెన్, అదే మోక్షం వాళ్ళకి. మన మీమాంసకులు అంతే. కర్మ మీమాంసకులు ఉన్నారే, వాళ్ళ దృష్టిలో మోక్షం అంటే ఏమిటి? హెవెన్కి వెళ్ళడం, స్వర్గానికి వెళ్ళడం. ఓకే, స్వర్గం అంటే ఏమిటి? అక్కడ ఉంటుంది. అక్కడ ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రుడు అందరి మీద రాజ్యం ఏలుతూ ఉంటాడు. మళ్ళీ వాళ్ళు ఉండడం కోసం ఒక రాజు అనేవాడు ఉండాలి. ఇక్కడ ఉన్నట్టే అక్కడ. తర్వాత అక్కడ ఏం చేస్తారంటే డ్యాన్స్లో అవి ఉంటాయి. ఏదో ఒకటి చేయాలి కదా, అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏదో ఒకటి చేయాలి. సో ఏం చేస్తారంటే ఇంకేం తెలిసింది, కడుపు నిండా భోజనం చేయొచ్చు, డ్యాన్స్ ఉంటుంది. అంటే మరి కడుపు నిండా భోజనం చేస్తే అప్పుడప్పుడు కడుపులో పొట్లు వస్తాయంటే స్వర్గంలో కడుపులో పొట్లు రావు అని ఇలాగేదో చెప్తారు.
ఓకే, ఇది స్వర్గం. కానీ స్వర్గం అనేది పూర్ణ స్వాతంత్ర్యం ఎలా అవుతుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఎవరో ఉంటారు, భేదం ఉంటుంది, నానాత్వం ఉంటుంది, పరిచ్ఛేదం ఉంటుంది, దేశకాలాల పరిచ్ఛేదం ఉంటుంది. అక్కడ స్వర్గంలో కూడా గ్రావిటీ ఉంటుంది. గ్రావిటీ ఇక్కడ ఉన్నట్టుగానే అక్కడ ఉంటుంది. యదిహాస్తి తదన్యత్ర యదముత్ర తదిహ అని మీరు కఠోపనిషత్తులు చదవలేదండి? మంత్రం ఒకటి ఉంది. సో ఇక్కడ ఉన్నదే అక్కడ ఉంటుంది, అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంటుంది. కొంచెం తేడాలు ఉంటాయి. ఇప్పుడు అమెరికాకి ఇక్కడికి సేమ్ పంచభూతాలు, కొంచెం ఆర్గనైజేషన్ డిఫరెంట్ అంతే. అలాగే స్వర్గం కూడా. సో ఇది ఇది అని ఇలా వర్ణిస్తారు. అక్కడ ఈ లిమిటేషన్స్ ఉంటాయి కదండి, పరిచ్ఛేదాలు ఉంటాయి. అది పూర్ణ స్వాతంత్ర్యం అనబడదు. అది మోక్షం ఎలా అవుతుంది? మోక్షం అంటే సర్వాత్మ భావము ఏదో ఉండాలంటే నో. స్వర్గాత్ అన్యః మోక్షః నాస్తి నాన్యదస్తి వాదిన. వాళ్ళు ఏం చేస్తారు హే పార్థ, వాళ్ళు ఏం చేస్తారో తెలుసిన? వాచం ప్రవదంతి, వాక్కులను పలుకుతూ ఉంటారు. ఏం వాక్కులను పలుకుతారు? పుష్పితాం వాచం ప్రవదంతి. పుష్పించిన వృక్షము ఎలాగైతే ఆకర్షణీయంగా ఉంటుందో ఆ విధంగా ఆకర్షించేటువంటి పలుకులను పలుకుతారు. ఏమిటి ఆకర్షించే పలుకులు ఏమిటో చెప్పండి. అంటే చూడండి, ఒక ఆయన వచ్చారు, వచ్చి నన్ను అడిగారు, టొరంటోలో అడిగారు, అంటే నేను ఇంకొక అతను కలిసి బిజినెస్ స్టార్ట్ చేసామండి అని మొదలుపెట్టారు. నాకు వెంటనే అర్థమైపోయింది. రెండో సెంటెన్స్ ఆయన చెప్పకముందే అర్థమైపోయింది. ఎందుకంటే ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్లో 10 రూపాయల ఆదాయం వస్తే వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటారు. అది కనుక ఇంకా ఆదాయం రాకుండా ఇంకా అది స్టెబిలైజ్ కాకపోతే కలిసి పనిచేస్తారు. ఇది రూల్ ఇది. కాబట్టి ఇప్పుడు వీడో 5 లక్షలు వాడో 5 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి మొదలు పెట్టారండి, ఇంకా స్టెబిలైజ్ కాలేదు, ఇంకా అలా నడుస్తోంది, ప్రాఫిట్స్ రావట్లేదు. ఇద్దరు కలిసి కష్టపడి పనిచేస్తారు. ఈసారి ఇంకా ప్రాఫిట్స్ వచ్చాయి, కొద్దిగా ప్రాఫిట్స్ వచ్చాయి, ఇంకా కష్టపడి పనిచేస్తారు. ఈసారి బాగా ప్రాఫిట్స్ వచ్చాయి, 10 లక్షల పెట్టుబడి మీద 30 లక్షలు ప్రాఫిట్స్ వచ్చాయి. ఇంకా దెబ్బలాట ప్రారంభం. ఈ 30 లక్షలు ఎలాగా చెరో 15 లక్షలు తీసుకున్నాం. అది ఎలాగండి, నేను మీకంటే ఎక్కువ పనిచేసినట్టున్నాను అని ఆరంభం అవుతుంది. ఆవేళ ఆరంభం కాకపోతే ఆవేళ బీజావాపం అవుతుంది, నెక్స్ట్ సీజన్కి ఆరంభం. ఇది మామూలు రొటీన్. సో వీళ్ళిద్దరూ మొదలెట్టారు, విడిపోయారు. విడిపోతే ఏదో షేర్ ఉంటుంది కదండి, ఒక 5 లక్షలు అటు 5 లక్షలు ఇటు కావాలన్నా ఏదో అనుకున్నాడు. ఈయన అనుకున్న దానికంటే $1 లక్ష తక్కువ వచ్చింది, $1,00,000 తక్కువ వచ్చింది, కెనేడియన్ డాలర్స్. రూపాయల్లోకి మార్చకూడదండి, డాలర్స్ రూపాయల్లోకి మారిస్తే ఏమీ చేయలేరు మీరు. సో కక్షగానే ఇప్పుడు దీని మీద ఆయన కోర్టుకి లాయర్తో మాట్లాడడం అన్ని పూర్తి చేశారు. లాయర్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకా హీ హెస్ టు సైన్ ఆన్ ది డాటెడ్ లైన్. లాయర్స్ అలా అంటారు, అటార్నీస్ అని అంటారు. అటార్నీస్ అని ఇక్కడ లాయర్స్ అంటారు, అక్కడ అటార్నీస్ అంటారు. అటార్నీ దగ్గరికి వెళ్ళకూడదు. అటార్నీ దగ్గరికి వెళ్తే వాడు జీవితం నాశనం అయిపోతుంది. అటార్నీకి దండం పెట్టి దూరంగా ఉంటారు. ఇప్పుడు ఒక ప్రియుడు ప్రియురాలు కారులో ప్రయాణం చేస్తున్నారు, ఇంకా పెళ్లి కాలేదు, ఎంగేజ్మెంట్ అయింది, కారులో ప్రయాణం చేస్తున్నారు. ఇది కథేసుమా అండి. ఆ కారుకి యాక్సిడెంట్ అయితే ఇద్దరి ప్రాణం పోయి ఇద్దరు హెవెన్కి వెళ్ళారు. ఇద్దరు హెవెన్కి వెళ్ళి అక్కడ హెవెన్లో ఉంటాడు కదా సెయింట్ ఒకటి ఉంటాడు, వీళ్ళందరినీ అడ్మిట్ చేసుకునేవాడు. సరే వీళ్ళని అడ్మిట్ చేసుకున్న తర్వాత వీళ్ళు అన్నారు, మేము అక్కడ ఎంగేజ్మెంట్ అయింది, వివాహం కాలేదు, మా ప్రేమ ఇక్కడ హెవెన్లో కొనసాగుతుంది, మేము వివాహం చేసుకుందాం అనుకుంటున్నాము, కాబట్టి ఒక లాయర్ని ఒక ప్రీస్ట్ని చూసి పెట్టండి అని ఆ అడ్మినిస్ట్రేటర్ని అడుగుతారు. అడిగితే ఆయన అంటాడు, మా హెవెన్ మొత్తానికి మీరు కాగడా పెట్టి వెతికితే ఒక లాయర్ దొరుకుతాడు కానీ ప్రీస్ట్ అసలు దొరకలేదు అని చెప్తాడట. ఇది స్టోరీ. సో వీళ్ళు అటార్నీ దగ్గరికి వెళ్తే అటార్నీ ఏమంటారంటే ది లాయర్స్ ఆర్ లైక్ దట్. వాళ్ళు హెవెన్లో ఉండరు, అందరూ మాట్లాడుతుంటారు. యూ హ్యావ్ టు టెలిఫోన్ టు ది హెల్, అక్కడ లాయర్స్ దొరుకుతారు అనమాట. ఎనీవే, సో ఈ అటార్నీ ఏమని చెప్తారంటే ది లాంగ్వేజ్ దే యూస్, యు సైన్ ఆన్ ది డాటెడ్ లైన్, ది రెస్ట్ ఐ విల్ టేక్ కేర్ అంటాడు లాయర్. వాడు 50 పేజీలు డాక్యుమెంట్ పట్టుకొస్తాడు, చిట్ట చిగురు ఉంటుంది డాటెడ్ లైన్.
అక్కడ మీరు సైన్ చేయటమే. ఆ ఫైల్ మీరు చదివినా ఏమో అర్థం కాదు, మీకేసేది అయినా ఏమో అర్థం కాదు. హియర్ ఆఫ్టర్ దేర్ ఫోర్ అంటే ఇలా ఏదో ఉంటుంది, అది ఎవరికి అర్థమయ్యే భాష కాదు. కాబట్టి అదేమో అర్థం కానప్పుడు ఎందుకు చదవడం, మీరు సంతకం పెట్టండి ఇక్కడ అంతే. ఆయన సంతకం పెట్టడం తర్వాత నా దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసిన ఆయన, నేను కేసు వేయబోతున్నాను, మీరు ఏదైనా మంత్రం కానీ లేకపోతే కర్మ ఏదైనా చేసినట్లయితే మీ ఆశీస్సులతోటి మీరు తీర్థ ప్రసాదాలు ఇస్తే నేను కేసు నెగ్గాలి, మీకు నేను ఏదైనా దక్షిణ అది ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ అండర్స్టూడ్. అంటే నేను చెప్పాను, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఆన్ దట్ లైన్, బట్ ఇఫ్ యూ వాంట్ మై ఒపీనియన్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ ఐ విల్ బి విల్లింగ్ టు గివ్ ఇట్ టు యూ. అయితే ఏమిటి మీ ఒపీనియన్ ఏమిటన్నారు అంటే నేను అన్నాను, యూ పోస్ట్పోన్ దిస్ థింగ్. ఈ లాయర్ డాటెడ్ లైన్ సంతకం రేపట ముహూర్తం ఏమిటి, ఇంకో ముహూర్తం దొరుకుతుంది దానికి, యూ పోస్ట్పోన్ ఇట్. నేను ఐఎమ్ హియర్ ఫర్ 1 వీక్, పూరా 1 వీక్ ఉన్నాను. ఈ 1 వీక్ పొద్దున్న ధ్యానం క్లాసు, పొద్దున్న క్లాసు, సాయంకాలం క్లాసు, మధ్యాహ్నం సత్సంగం పెట్టండి. మీకు లాస్ట్ డే వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్. ఇట్ ఈస్ ఎ డీల్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్ అంటే ఎస్, ఇట్స్ ఎ డీల్ బిట్వీన్ అస్. అయిపోయింది. వారం రోజులు అయిన తర్వాత వచ్చారండి, నేనే పిలిచాను రండి అని. సో వాట్ యూ హ్యావ్ డిసైడెడ్ అంటే చెప్పండి మీ సలహా ఏమిటి. ఐ వాంట్ యూ టు డ్రాప్ ది హోల్ థింగ్ అంటే మీరు అలా చెప్తారని నేను అనుకున్నాను. నేను కూడా నా మనసు అలాగే నిశ్చయం చేసుకున్నాను. ఈ వారం రోజుల పాఠం నాకు అర్థమైంది. నాది ఈ కేసు ముందుకు వెళ్ళటం నాది పొరపాటు. నేను లాయర్ చెప్పిన మాటలకు ఆకర్షితున్నాయి. మీకు 3 నెలల్లో మీకు ఆ డబ్బంతా వచ్చేస్తుంది అనేటువంటి ఆకర్షణకి నేను లోబడి, అంతకుముందు ఇలాగ ఎన్నో కేసులు ఆయన నెగ్గాడు, అవన్నీ చూపించాడు కూడా, కేసు ఫైల్స్, అర్థవాదాలు అంటారు వాటిని, కథలు. ఇలా వీడు నెగ్గాడు, వాడు నెగ్గాడు, ఇంత వచ్చింది అంత వచ్చింది, వీటన్నిటికీ ఆకర్షితున్నాయి. నేను దాంట్లో ప్రవేశించాను. మీ ప్రసంగాలు విన్న తర్వాత నేను దాన్ని అరంతోటి నేను నా వైరాన్ని మానుకుంటున్నాను. అంటే నేను చెప్పాను, మీరు వైరం మానుకుంటే చాలదు, మీరు ఆయనకి ఫోన్ చేసి లెట్ us బీ ఫ్రెండ్స్, ఐఎమ్ డ్రాపింగ్ ఆల్ ప్రొసీడింగ్స్ అగెన్స్ట్ యూ, లెట్ us రిమైన్ ఫ్రెండ్స్ అని మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు మానసికంగా వైరాన్ని పెంచుకుని ఉన్నారు. దట్ యూ షుడ్ డ్రాప్ డౌన్ ఫర్ యువర్ ఓన్ సేక్, నాట్ ఫర్ హిస్ సేక్. తర్వాత మళ్ళీ స్వామీజీ వెళ్ళిపోయిన తర్వాత మీరు రిగ్రెట్ అవుతూ కూర్చోవడం కాదు, అయితే మళ్ళీ ప్రాజెక్ట్ని రివైవ్ చేయడము కాదు. కాబట్టి యూ డ్రాప్ ఇట్ టోటల్లీ, ఇన్ టోటల్ యూ డ్రాప్ ఇట్. యూ కెన్ డూ వితౌట్ దోస్ $100,000. అటార్నీస్ మీకు ఇవ్వరు, మీరు నెగ్గినా కూడా దాంట్లో సగం వాడు పుచ్చేసుకుంటాడు. మీకు అది ఎదరవాడిని అంత హింస పెట్టి మీరు తీసుకోవడం వద్దు. దాంట్లో ఉండే ధర్మాధర్మాలు దేవుడికి వదిలేసేయి, మీకు దేవుడు ఇంకో రకంగా ఇస్తారు. చెప్పండి, అర్థమైందండి మీకు? పుష్పితాం వాచ్యం అంటే ఇప్పుడు అటార్నీ చెప్పిన మాట ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెలవెన్స్. ప్లీజ్ నోట్ ఇట్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెలవెన్స్. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఈయన కేసు వేస్తే నెగ్గచ్చు కూడా, నా మూలంగా ఆయనకు $50,000 రావాల్సినవి పోయి ఉండొచ్చు కూడా. బట్ దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. దట్ ఈజ్ వన్ వే. కొంతమందికి ఈ వే, ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ఉందే అది నచ్చదు. వాళ్ళు ఏమంటారంటే, వాడంత దుర్మార్గంగా చేస్తే నేనేం గాజులు దొడుక్కు కూర్చున్నానా అని హీ హాజ్ హిజ్ ఓన్ లాజిక్, హిజ్ ఓన్ ఆర్గ్యుమెంట్. తర్వాత ఆ లాయర్ గట్టివాడండి, మనం ఒక్క 3 మాసాలు 6 మాసాలు ఓపిక పడితే మన డబ్బులు మనకు వస్తాయి, ఆయన ఇప్పిస్తానంటున్నాడు, ఆయన ఫీజు ఆయన తీసుకుని మిగతా డబ్బులు మనకి ఇస్తాడు అన్న లాయర్ని చెప్పి మాటలు ఎలా ఉంటాయంటే, లాయర్ అడ్వర్టైజ్మెంట్లు మీకు ఇండియాలో ఉండవు, అక్కడ ఉంటాయి. అక్కడ లాయర్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. లాయర్కి మీరు టెలిఫోన్ చేయాలంటే అన్నీ 1-800 నెంబర్సే. ఇన్ఫ్యాక్ట్ టెలిఫోన్ ఏమిటో 1-800 లాయర్ అని ఉంటుంది. LA మీరు అలాగా LAW నొక్కితే చాలు 1-800, మీకు ఫీజు పడదు, మీరు మాట్లాడచ్చు ఎంతసేపు, ఫ్రీ. ఇట్ ఈస్ అతను పే చేస్తాడు మీరు మాట్లాడేది. 1-800 అంటే అదే 1-800. ఆ నెంబర్స్ అన్నీ ఫ్రీ నెంబర్స్. ఇక్కడ కూడా ఉన్నాయి 1600 మీద వచ్చే నెంబర్లన్నీ ఇక్కడ కూడా వచ్చాయి, అక్కడ 1800 వాట్ ఎవర్. కాబట్టి ఆ ఆకర్షణీయమైన పదాలకి మీరు లొంగకుండా మీరు నిష్కామంగా ఉండగలరా? ఉండలేరు అనుకోండి. ఇదిగో అవిపశ్చిత పుష్పితాం వాచం ప్రవదంతి యాం ఇమాం ఏ ఈ ఆకర్షణీయమైన వాక్యములను పలుకుతారు. ఈ కర్మ చేసుకో ఈ ఫలం వస్తుంది, ఇచ్చేస్తే ఈ ఫలం వస్తుంది, ఇచ్చేస్తే ఈ ఫలం వస్తుంది. నీకు అంటే నువ్వు శ్రమపడక్కర్లేకుండా నువ్వు ఈ రుద్రాక్షలు వేసేసుకుంటే నీకు ఇప్పుడున్న లాభం, ఆదాయం 10 రెట్లు పెరుగుతుంది.
ఇప్పుడు ఆదాయం పెరగాలంటే రుద్రాక్షలు వేసుకోవడానికి కష్టమే ఉంది. ఈ రుద్రాక్షలు నువ్వు పెట్టుకుంటే నీకు ఆదాయం వచ్చేస్తుంది. ఈ అగరబత్తి వెలిగిస్తే నీకేమో ఇంకో సుఖం వచ్చేస్తుంది. అగరబత్తి వెలిగిస్తే ఇదో కొత్త ఈ మధ్యన వచ్చింది, ఏవో కొత్త కొత్తవి. సో ఇవన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి. వీటికి ఎవడైతే లొంగిపోయి ఆ కామనల వెంట పడతారో వాళ్ళు అవివేకులు. అదే శ్లోకం. అందాము. హే పార్థ, ఓ అర్జున, వేదవాదరతాః, వేదమునందలి వాద అర్థవాదల యందు రతాః ప్రీతి గలవారు, అన్యత్ ఇతరము నా అస్తి లేదు ఇది అని వాదినః వాదించే అవిపశ్చితః అవివేకులు యాం ఏ ఇమాం ఈ పుష్పితాం ఆకర్షణీయమైన వాచం వాక్కును ప్రవదంతి చెప్పెదరో. యాం ఇమాం అంటే ప్రసిద్ధంగా ఉన్నాయి అవి. అలాగే ఇలా చెప్తూ ఉంటారు, ఆకర్షణీయంగా చెప్తూ ఉంటారు. ఆ విధంగా కామ్యకర్మల్లోకి మనల్ని తోసేస్తూ ఉంటారు. దాంట్లో చాలా దోషాలు ఉంటాయి. ఏం చెప్తున్నారు? అధర్మ నింద కాదు ఇది, కామ్యకర్మ నింద. కామ్యకర్మలు ధర్మమే కానీ అధర్మమేం కాదు. కోరుకుంది దానికి ఏదో మీరు పూజ చేసుకుంటే తప్పే ఉంది, దాంట్లో తప్పేమీ కాదు. కానీ కర్మయోగానికి విరుద్ధం. ఇది పాయింట్. సో ఆ కామ్యకర్మ నింద కొనసాగుతోంది. ఇది రేపు క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.